ఆ సోషల్ మీడియాలో అవన్నీ పెట్టుడు బంద్ చేసుకోండి. రాజకీయ విలువలతో కూడుకున్న రాజకీయం చేసుకొని నాయకులు కండి అని హితు యాజ్ ఎ పొలిటీషియన్గా నేను సజెషన్ చేస్తున్నాను. ఇప్పుడు ఆమె ఎవరు? కేసీఆర్ కూతురు కాబట్టి లీడర్ అయింది. జగ్గారెడ్డి ఎవరు? జగ్గారెడ్డి నేను లీడర్ని. కేసీఆర్ అనే నాయకుడు లేకపోయి ఉంటే కవిత లేదు. కాబట్టి నేనేమంటున్నా పదే పదే కేసీఆర్ కూతురు అని అంటున్నా. లేదు కదా, నువ్వు కేసీఆర్ కూతురువే, దట్స్ ఆల్. ఇక నువ్వు మీ అయ్యని ఎందుకు అట్లా అంటున్నావు, అది మీ వ్యవహారం. కానీ మమ్మల్ని ఎందుకు ఇరిగించుకుంటున్నావు అలా? అది పద్ధతి కాదు కదా. కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఈ తెలుగు ఛానల్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కూడా చూస్తారు. కాబట్టి మళ్ళొక్కసారి ఈ సోషల్ మీడియాలో కేసీఆర్ కూతురు పెడుతున్న సోషల్ మీడియా ప్రకటనలకు వాల్యూ లేదు, పెట్టకండి. నేను అందులో పోవడానికి ఇక అది చెప్తా, కాంగ్రెస్లో పోవడానికి కారణం ఏంటంటే ప్రధానంగా రాజశేఖర రెడ్డి గారు కారణం. నేను అందులో ఇంట్లోకి రావడానికి మెయిన్ రాజశేఖర రెడ్డి సాబే. ఇక దీనికి ఒక ఉదాహరణ చెప్తా. నేను టీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా, అక్కడ సిద్దిపేట హరీష్ రావు, ఇక్కడ నేను, అప్పుడు మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి. రూలింగ్ పార్టీ ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆ మున్సిపాలిటీ 2 సీట్లను నేను జగ్గారెడ్డి గెలిపించుకున్నాడు. అదే సిద్దిపేటలో హరీష్ రావు గెలిపించుకున్నాడు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ఎక్కడ గెలవలేగా. అది ఆ ఎన్నికను చూసి అది ఆయన అన్నమాట నాకు జట్టి కుసుమ్ కుమార్ నా ఫ్రెండ్ చెప్పిండు. ఆయన నా దగ్గర కుసుమ్ వచ్చిండు, రాజశేఖర రెడ్డి సాబ్ ఒక వార్త నీకు చెప్పమన్నాడు అని. ఏంది కుసుమ్ అన్న, నువ్వు రాజశేఖర రెడ్డి సాబ్ రాజకీయంగా నచ్చినావంట, నువ్వు ఇష్టం ఉంటే మనస్ఫూర్తిగా రాగలిగితే కాంగ్రెస్లో జాయిన్ చేసుకోవడానికి అని నన్ను మన కుసుమ్ వచ్చి అడిగినాను. రాజశేఖర రెడ్డి టాప్ లీడర్ రాజకీయంగా, అది నిజమే మరి అని ఆయన అన్నమాట కూడా, రాజశేఖర రెడ్డి గారు అన్నమాట కూడా చెప్పమన్నాడంట. ఏం చెప్పమన్నాడంటే, జగ్గారెడ్డి నాకు నచ్చినడానికి కారణం ఏంటంటే మున్సిపల్ ఎలక్షన్లకు సంబంధించిన మన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో, అంటే ఇది పార్టీకి సంబంధించినవి కాదు, ఇది జగ్గారెడ్డి వర్సెస్ ఇది ఇండివిజువల్గా నడుస్తున్న లెక్క ఇదంతా. నేను టీఆర్ఎస్లో కూడా ఇండివిజువల్ మీద చర్చ ఇదంతా. అయితే అప్పుడు ఇమ్మీడియట్లీ ఆయన అక్కడ మీద కొన్ని కాంప్లైంట్స్ ఇచ్చారనమాట వాళ్ళు, లోకల్ లీడర్స్, మా జిల్లా లీడర్స్, పేర్లు అవుతుంది. ఈడ జగ్గారెడ్డిని తట్టుకోలేము. రాజశేఖర రెడ్డి గారు వీడియో కాన్ఫరెన్స్ చేస్తాడు మబ్బులు 5 గంటలకు, 5కి 5 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ చేస్తాడు రాజశేఖర రెడ్డి సార్. ప్రతి ఎలక్షన్కి అంతే. ఆయన 4:30 నుంచి స్టార్ట్ చేస్తే ఆయన 6 గంటల వరకు టెలికాన్ఫరెన్స్. ఆ టెలికాన్ఫరెన్స్లో సంగారెడ్డి హెడ్ క్వార్టర్ 2 మున్సిపాలిటీకి సంబంధించి వచ్చేస్తే అప్పుడు అక్కడ ఎవరు ఉన్నారు, సునీత ఉంది, ఆడ సునీత లక్ష్మారెడ్డి ఉంది. వాళ్ళు కానీ అక్కడ జిల్లా నాయకులు ఏం చెప్పారంటే, మిగతా దగ్గర కవర్ చేయగలుగుతాం కానీ సంగారెడ్డిలో మట్టుకైతే సదాశివపేటలో చేయలేము. జగ్గారెడ్డి కొంత ఆ బూతులు ఆయన కంట్రోల్ ఉంటాయి, ఆయన దౌర్జన్యం కూడా చేస్తాడు, పోలీసులను అటాక్ చేస్తాడు, బూతుల మీద దాడి చేస్తాడు, బీభత్సం చేస్తాడు ఆయన అని వీళ్ళు కంప్లైంట్ ఇచ్చిరంట. అయితే ఈ కంప్లైంట్ ఇచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి గారికి మరి ఏమనిపించిందో, ఇక ఆయన స్టైల్ అదే కదా ఆయనది కూడా. ఇక ఆయన అనుకున్నాడేమో, వీడు నాతిరి వెళ్ళిండేమో ఆయన అనుకున్నాడేమో రాజశేఖర రెడ్డి సాబు, ఇక అనుకున్నాడేమో. అయితే రాజశేఖర రెడ్డి సాబు ఈ మాట అయితే ఇట్లా అయిందంట,
మరి నేను అందుకే నా దగ్గర అప్పుడు ఇన్ఛార్జ్ సరే వాళ్ళు అడిగారు అనమాట. అడిగితే రాజశేఖర రెడ్డి సార్ ఏం చేశాడు, వ్యాస్ అని ఎస్పీ వ్యాస్ అంటే ఆయన చనిపోయిన వ్యాస్ కాదు, ఇంకొక వ్యాస్ ఉన్నాడు అతను. ఆ వ్యాస్ వరకు బాగా టచ్ ఉంటాడంటే మన 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 ఎక్స్ సీఎం కాసు కృష్ణ మినిస్టర్ ఉండే కాసు కృష్ణారెడ్డి గారు బాగా దగ్గర ఉంటాడు ఆయన. కృష్ణారెడ్డి సార్ పెద్ద మనిషి, సివిల్ సప్లై మినిస్టర్ ఉండే ఉమ్మడి రాష్ట్రాల్లో, ఆయన బాగా దగ్గర ఉంటాడు. ఆయన వ్యాస్ గారు ఎక్కడున్నారు ఇప్పుడు, కానీ ఆయనను ఆడేసిర్రు సంగారెడ్డిలో వేసేస్తే సంగారెడ్డిలో వేసిర్రు ఆయనని ఇన్ఛార్జ్. సంగారెడ్డిలో వేస్తే లేదు ఈ రెండు కాంగ్రెస్ గెలో టాక్ 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 అనేసరికి ఆడున్న పోలీసు వాళ్ళు డిఎస్పీ అందరూ కూర్చొని పెడితే పాపగాడ శ్రీధర్ రెడ్డి అని ఒక ఎస్ఐ ఉండే అప్పుడు, ఇప్పుడు డిఎస్పీ ఇక్కడ ఎక్కడ ఉన్నాడు సిటీలో. ఆయన అంటే సార్ అనవసరంగా జగ్గారెడ్డిని ఎందుకు, జగ్గారెడ్డి ముట్టుకోకపోతే కొంత మనం ట్రై చేస్తే బయటపడవచ్చు, ఆ ముట్టుకుంటే దాన్ని అడ్డం పెట్టుకొని ఇంకా ఆయన ఎక్కువ చేస్తాడు సార్ ఆయన, ఎందుకు ఆయన నాకు తెలుసు కదా ఆయన అవకాశాన్ని సద్వినియోగం చేసి పడేస్తారు సార్ ముట్టుకోకుండా అని అన్నాడంట. నా సజెషన్ సార్ అంటే ఎస్పీ వ్యాస్ గారు అటు డిఎస్పీ ఒక ముస్లిం ఉంటే ఆయన అంటే వ్యాస్ గారితో నేను చూసుకుంటా నేనేం చేయాలని చేస్తా అని చెప్పి నన్ను ఎగ్జాక్ట్లీ 12:30కు హౌస్ అరెస్ట్ చేసారు. ఇక నాకు ఒక సెకండ్ కోపం వచ్చింది, కోపం రాని ఊరంతా లేపేసిన, లేపుడే ఇక మొత్తం ఇక రెచ్చగొడతా కదా మా వాళ్ళని. ఇక నా కోపం రాగానే మొత్తం బూతులలో పడ్డారు, డా అని గుద్దు పాడేసి డా అని అయిపోయింది. వాళ్ళ రూలింగ్ రాజశేఖర సాబ్ గవర్నమెంట్లోనే ఇది అంతా జరిగింది. టాక్ 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 రెండు మున్సిపాలిటీలు గెలిపించేసినట్టుగా. ఇది నచ్చి రాజశేఖర రెడ్డి గారు నన్ను పిలిచారు. పిలిచి నన్ను ఏమన్నాడు, ఈ కుసుమ్ నాకు చెప్పు, ఈ మాట చెప్పు జగ్గారెడ్డికి అంటే రాజశేఖర రెడ్డి చెప్తే నేను పోయినగా టకటక రాజశేఖర సార్ మా కుసుమ్ ఏమో వెళ్ళిపోయినా. ఇక పోగానే నన్ను అన్నాడు, మొగనివే ఆయన, నేను ఇంత పెద్ద ఫోర్స్ పెడితే కూడా నువ్వు గెలిపించినావు, నాకు నచ్చినావు జగ్గారెడ్డి, నాకు నచ్చినావు నువ్వు అన్నాడు. నువ్వు ఇష్టపూర్వకంగా రాగలిగితే నీ ఇష్టంతో నేను ఫోర్స్ చేయ, నువ్వు అంటే నాకు నచ్చినావు రాజకీయంగా, నీ అసలు నాకు అవసరం, నువ్వు రాగలిగితే నీకు రెండు పనులు చేసి పెడతా అన్నాడు ఆయన. చెప్పన్నా అన్న ఏం చేయగలుగుతారు అన్న అని అడిగాను. అంటే అప్పుడు ఆయన ఏమన్నాడు, ఇది ఎక్కడ చెప్పక ఇప్పుడే అన్నాడు. చెప్పన్నా అన్న, నువ్వు వస్తే నీకు ఒక ఐఐటి ఇస్తా, ఐఐటి ఇస్తా, నువ్వు ఒక 600 ఎకరాల భూమి ఇస్తే నీకు ఐఐటి ఇస్తా. ఇది చెప్పక ఇప్పుడు ఎవరికి, నీ సింగిల్ రోడ్ కదా బాంబే హైవే, ఏది నాకు పడంచెరు నాకే ఉండే అప్పుడు, గంగారం నుంచి వయా లింగంపల్లి, రామచంద్రాపురం, పటాన్చెరు, ముత్తంగి, రుద్రారం, సంగారెడ్డి చౌరస్తా దాకా నీకు 4-వే హైవే లైన్ ఇస్తా అని చెప్పి నేను. ఎందుకంటే మనకు సెంట్రల్లో సోనియా గాంధీ గారే ఉన్నారు కాబట్టి, అంటే అప్పటికీ కొంత క్లారిటీ ఉన్నట్టుంది ఆయనకు ముఖ్యమంత్రి గారికి, రాజశేఖర రెడ్డి సాబ్కు నేషనల్ హైవే ఈ ఐఐటి నడుస్తున్నట్టున్నది. ఇక నీకు తప్పకుండా నేను ఇస్తాను, కొంత టైం పడుతుంది, నీకు మాట ఇస్తుంది, ఇది బయట చెప్పుకోకు, నువ్వు గమ్మున వచ్చి నువ్వు ఇష్టం ఉంటే జాయిన్ గా అని చెప్పేసి నేను. ఇక అది ప్రాబ్లం ఏంటంటే ఐఐటి అంటే నాకు తెలియదు నిజంగా అప్పటికి. నేను ఐఐటి అంటే నేను అనుకున్నది నిజంగా తెలియదు, మనమేమి నాకు ఐఐటి ఏందో తెలియదు. అయినా ఇది ఐఐటి ఏదో పెద్ద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అంటే నాకు టైం కూడా లేదా అడిగా. ఇప్పుడు రాజశేఖర రెడ్డిని అడగలేను కదా ఐఐటి ఏంటన్నట్టు, అది అది ఏమంటాం అడిగా, హైవే 4-వే లైన్ అంటే అర్థమైపోయింది. ఓకే, ఇక నేను ఇదేదో పెద్దదే ఉన్నట్టుందిరా అని చెప్పి ఓకే అనేసాను నేను. అనగానే ఇక అనుకున్నా సంగారెడ్డి పోయినా టకటక మా వాళ్ళని పిలిచి డాన్ అన్న చేసిన. ఆయన ఒక మాట అన్నాడు, జగ్గారెడ్డి కండువా నువ్వు వేసుకోకు, నీ భార్య మీద కండువ వేస్తున్నాడు. ఇది నాతోటి జరిగింది. అందుకే నేనేమంటున్నానంటే, నా హరీష్ రావు వల్ల హరీష్ రావు మీద కోపంతో కానీ హరీష్ రావు మీద ద్వేషంతో కానీ నేను టీఆర్ఎస్ పార్టీని ఈడ్చింది కాదు. నేను రాజశేఖర రెడ్డి గారు నన్ను నచ్చి నన్ను ఆహ్వానించి నాకు ఈ 2 ఇస్తున్నందుకు, అప్పుడు ఈ స్కీములు లేవు,
ఏది ఇవన్నీ ఇప్పుడు నడుస్తున్నాయి కదా, ఏది నా భూమి అప్పటికి ఏంది అంత కొత్తగా మనం అంత యంగులు ఉన్నాము, జోషులు ఉన్నాము. మా దగ్గర పి రామచంద్ర రెడ్డి సార్ గొప్ప లీడర్, మా దగ్గర పి రామచంద్ర రెడ్డి గారు అని మంచి లీడరు, స్ట్రాంగ్ లీడర్ కాంగ్రెస్. మా దగ్గర ఇద్దరు, బాగారెడ్డి గారు తర్వాత పి రామచంద్ర రెడ్డి గారు. ఇవన్నీ పెద్ద తోపులు ఇవన్నీ. ఆ తోపులకి వచ్చినోడు ఈ తోపే, అంత తోపులు వాళ్ళు ఆల్వై. కాబట్టి నేనేమంటున్నా అంటే ఆ రోజులల్లా అంత అట్లా కమిట్మెంటు. ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఒక మాట, ఆయన మాటకి ఎట్లా అంటే అది అప్పటికే ఉందిగా మార్కెట్లో. రాజశేఖర రెడ్డి గారు ఒక మాట అంటే అది తిరుగులేదు అనేది అది చరిత్ర. అదిగా అలా ఏం నీకు ఇక రాజశేఖర రెడ్డి గారు ఒక శత్రువు వచ్చి అడిగినా ఎంత గొప్ప రాజశేఖర రెడ్డి గారు అంటే, శత్రువు వచ్చి అన్నా ఇక కొట్లాడేందుకన్నా ఇక నేను సరెండర్ అయిపోతున్నా, నన్ను వదిలేయనంటే వదిలేసే తత్వంతో కూడుకున్న రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే స్టార్ట్ అయింది అన్న స్ట్రాటజీ. అది మమ్మల్ని ఎవరిని బలవంతంగా కాదు, నీకు ఇష్టం ఉంటే రా అన్నాడు. ఈ విషయాలు చెప్పిండు, వెళ్ళిపోయినా. అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఎక్కడ కూడా నేను అక్కడి నుంచి వచ్చింది హరీష్ రావు మీద కోపము కాదు, కేసీఆర్ మీద ఉన్న కోపము కాదు. నేను వచ్చింది ఆయన నా రాజకీయంగా గట్టోడు అని ఆయన పిలిచినందుకు, నాకు ఈ 2 ఇస్తానందుకు నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినా. మూడో మాట కూడా చెప్తా. ఒక 1 ఇయర్కే ఒకరోజు అసెంబ్లీ నడుస్తుంది, రాజశేఖర రెడ్డి గారు నన్ను పిలిచి రాజశేఖర రెడ్డి గారు అన్నారు, జగన్ ఆడికించి ఆయన జగ్గారెడ్డి అనేది నన్ను కొంత ఓన్ చేసుకున్నాడు. ఆయన నచ్చిన కాబట్టి ఓన్ చేసుకొని జగ్గా అని స్టార్ట్ చేసిండు. ఆయన ఇక జగ్గారెడ్డి అని పిలుస్తున్నాడు, జగ్గా అంటున్నాను. ఇక జగ్గా అని ఆయన ఛాంబర్లోకి పిలిచి ఆయన ఐఐటి డిక్లేర్ చేస్తున్నా, ఇందుకు ఒక 1 అవర్ టైం ఇస్తున్నా. 1 అవర్లో ఒక 500 నుంచి 600 ఎకరాలు గవర్నమెంట్ భూమి ఉన్నదని నువ్వు ఇప్పుడు చెప్పితే నేను ఇప్పుడే డిక్లేర్ చేస్తే ఇక్కడ కూర్చో, నేను ఛాంబర్లో ఉంటా, నీకు క్లారిఫై రాగానే చేయగానే నేను అప్పుడు ఇమ్మీడియట్లీ ఏం చేసి అధికారులకు చెప్తే అయ్యేది కాదు. ఇది నేను ఇమ్మీడియట్లీ మా అంజనేయులు ఉంటాడు, అంజనేయులు, మా చెర్యాల అంజనేయులు, రామకృష్ణారెడ్డి అని కంది రామకృష్ణారెడ్డి, వీళ్ళందరూ ఫోన్ కొట్టిన మా వాళ్ళకి ఇద్దరు. అప్పుడు ఇక నాకు కొట్టిన టక్మని ఆంజనేయులు అన్నాడు, అన్న రామకృష్ణారెడ్డి అని వాళ్ళిద్దరు మాట్లాడు. నాకు మా కంది రామకృష్ణారెడ్డి అన్నాడు, అన్న 5 కాదు 600 ఎకరాలు కూడా ఇస్తానా, రెడీ ఉంది, రైతులు రెడీ ఉన్నారు, స్వచ్ఛందంగా ఇస్తారన్న అని అనేసి అనగానే ఒకటే బిట్టి అంటే ఒకటే బిట్టి కదా అన్న నువ్వు అని నాకు చెప్పేసి. ఇప్పుడు ఐఐటి జాగా 600 ఎకరాలు, అదే కంది, చిమ్నాపూర్, తాండల్, లమ్మడి తాండల్ అని కలుపుకొని అంత అసైన్ భూమి అది మొత్తం. ఇమ్మీడియట్లీ రాజశేఖర రెడ్డి గారు చెప్పిన ఆయన మళ్ళీ ఛాంబర్లోకి వచ్చి అన్న ఉందన్న అనగానే, కన్ఫామా, నీకేం ఇబ్బంది లేదు కదా, కన్ఫామ్. రాజశేఖర రెడ్డి గారు అన్నారు, జగా ఒక పని చేద్దాం, నువ్వు కన్ఫామ్ అన్నావు కదా, రైతులకు సాటిస్ఫాక్షన్ రేట్ ఇచ్చేద్దాం. అప్పుడున్న రేటు వాళ్ళు ఏం అడుగుతున్నారంటే అన్న వాళ్ళు ఎకరానికి పట్టాదారులు అయితేనేమో 6.5 లక్షలు, అప్పుడు భూమి అట్లనే ఉంది, పట్టాదారులు 6.5 లక్షలు అడుగుతున్నారన్న, 3.5 లక్షలు అసైన్మెంట్ రైతులు అడుగుతున్నాను అన్న. 2005-06 ఇది అంతే కదా అని అనగానే ఆయన ఏమన్నాడు తెలుసా, జగా ఇది ఇక డన్ ఇదిగా అనుకుంటే ఆయన ఏం చేసింది తెలుసా, ఇలాంటి ఆయన అప్పుడే అన్నాడు నాకు తోడు, జగా ఒక పని చేస్తా, ఈ 3.5 లక్షలకి ఎకరాకి ఇచ్చుకుంటూ వాళ్ళకు 100 గజాల జాగిస్తాము, జాగిచ్చుకుంటూ ఆ జాగని అది డెవలప్ అవుతుంది కదా, అయినప్పుడు ఫ్రీ ప్లాట్ కింద ఇస్తాం కదా మనము, దాన్ని అమ్ముకునే ఒక రైట్స్ కూడా క్యాబినెట్లో పాస్ చేసి ఇస్తాను. ఆయన పాస్ చేసిండు, ఆయన అట్లా చేసేసిండు. ఇక అదొకటి. ఐఐటిలో ఎన్ని ఉద్యోగాలు వస్తాయో అని నేను అక్కడనే ఇదంతా ఛాంబర్లు ఇంకా రాలే. అయితే అప్పటికే రాజశేఖర రెడ్డి గారు ఇది ఐఐటి ఏటో పోతున్నదని తెలియగానే బయట ఎవరు సవితా ఇంద్రారెడ్డి, దానం నాగేందర్, మహేష్, మన ఎవరు ముఖేష్ అన్న, ఇంకా హైదరాబాద్ చాలామంది లీడర్స్ ఉంటారు కదా, వీళ్ళందరూ అక్కడ ఛాంబర్ అవతల ఎట్లైనా మహేశ్వరం తీసుకోవాలని వాళ్ళు ట్రై చేస్తున్నారు, అటేటో తీసుకోవాలని వాళ్ళు ట్రై చేస్తున్నారు. లోపల నేనున్నా, రాజశేఖర రెడ్డి సాబ్ ఉన్నాము, ఇది అంతా నడుస్తున్నది. ఇవన్నీ చేస్తున్నాం. ఇవన్నీ చేస్తూ లాస్ట్కి ఏమన్నాడంటే మరి అని కలెక్టర్ లైన్లో తీసుకున్నాం. అప్పుడు
కలెక్టర్ డైరెక్ట్ లైన్లో తీసుకొని మాట్లాడుతున్నాం. అంత ఆడనే ఒక అరగంటలో అంత టక్ 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 అయిపోయింది. ఎందుకో ఆయనకు బుద్ధి పుట్టింది. మళ్ళా ఒక పని చేస్తామా ఏదన్నా అన్న అడవ మరి నువ్వు భూమి కొనుక్కుంటావా అని అడిగి నేను కొంటావా? నాకు టెన్షన్. కొన్ని రోజులు ఆపుతాడు. కొన్ని రోజులు ఆపుతా నువ్వు భూమి కొనుక్కోపు మంచిగా నీకు ఇంత ఎవరు నమ్మేటోళ్ళు అమ్ముతారు కదా కొంటావా అని అన్నాడు. నాకు టెన్షన్. ఏమో భూమి కోసం మనము ఆగినామనుకో మళ్ళా మూడు ఖరాబ్ అయ్యి మళ్ళీ ఎటన్నా చెప్పలేం కదా అన్న. నేనన్నా భూమి వద్దు ఏమొద్దన్నా నాకు టైం బాగుంటే నేను ఇప్పుడు కొంటా లేకపోతే లేదు, కానీ ఎక్కువ ఇప్పుడు క్లోజ్ చేయన్నా అని చెప్పిన. అన్ని ఓకేనా నువ్వు హ్యాపీ అంటే హ్యాపీ అన్నాను. చక్కగా లోపల పోయిండు. కంది, సంగారెడ్డి, ఐఐటి, ఇంకా హైదరాబాద్ లేదు అప్పుడు. ఇంకా సంగారెడ్డి కందిలో సంగారెడ్డిలో ఐఐటి అని ఫలానా కంది గ్రామ పంచాయతీలో 500 నుంచి 600 ఎకరాలు అక్కడ ఐఐటి అక్కడ సంగారెడ్డికి ఇస్తున్నారని చెప్పి రాజశేఖర రెడ్డి గారు డిక్లేర్ చేశారు. తర్వాత కాలక్రమంలో కంది, ఐఐటి, హైదరాబాద్ అని వచ్చింది. ఎందుకంటే హైదరాబాద్ అనేది ఇంటర్నేషనల్ వరల్డ్ బ్రాండ్ కదా, అది రావాలని హైదరాబాద్ అనేది. అప్పుడు మళ్ళీ నన్ను తర్వాత రాజశేఖర రెడ్డి సాబ్ అన్నాడు, జగన్ నీ దగ్గరనే ఉంది కదా హైదరాబాదు, మనకు బ్రాండ్ కదా హైదరాబాదు, అది వరల్డ్ లెవెల్లో, ఎందుకంటే ఇది ఎంత ఇంటర్నేషనల్ కదా, మనం ఐఐటి అనేది చాలా ఇది వస్తుంది దీనికి. కాబట్టి అంటే ఈ పర్లేదన్న ఏముంది ఆడైతే ఏముంది పేరు హైదరాబాదే కదా ఏముందన్న కంది ఐఐటి హైదరాబాద్. ఇది జరిగింది యాక్చువల్గా. వీళ్ళకు కేసీఆర్ కూతురికి అది వాళ్ళకి అవగాహన లేదు, వాళ్ళకి ఆలోచన లేదు. ఇక వాళ్ళు ఎందుకేం మీడియాలో మాట్లాడుతారో తెలియదు. మరి అంతా ఏం తెలుసుకోకుండా మాట్లాడాల్సిన ఈ అవసరాలు ఏంటిదో నాకు అర్థం కాలేదు. అంటే కారణం ప్రాబ్లం కూడా ఏంటంటే ఆమెకు అప్పుడు ఇంకా రాజకీయాలు వీళ్ళు కూడా తెలివే కదా, అప్పుడు ఏం తెలుసు వాళ్ళకు. ఆయన కష్టపడ్డాడు. ఆయన ఇప్పుడు కేసీఆర్ గారు కాంగ్రెస్లో ప్రయాణం చేసిండు, ఇది నిజము. కాంగ్రెస్లో కేసీఆర్ గారు యూత్ కాంగ్రెస్ నాయకుడు ఇక్కడ ఉండే అంచెలంచెలంచెలో రాజకీయ పరిణామాల కారణంలో ఆయన అప్పుడు ఎన్టీ రామారావు గారు టీడీపీ రావడం, అక్కడ ఆయన పోయిండు, కాంగ్రెస్ నుంచి టీడీపీలో పోయిండు. తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మినిస్టర్గా పనిచేసిండు. సరే కొన్ని రాజకీయ కారణం వల్ల టీఆర్ఎస్ పార్టీ పెట్టుకోండు. అల్టిమేట్ ఇవన్నీ ఈ సముద్రంలో నుంచి పోయిన ఉపనదులే ఇవన్నీ. ఏది కాంగ్రెస్ సముద్రంలో నుంచి పోయిన ఉపనదులే ఇవన్నీ.